గౌరవనీయులైన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారైన శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారికి ఓటేస్తాం. ఎందుకంటే మా కొలిపార గ్రామానికి చాలా అభివృద్ధి పనులు చేశారు. అలాగే మన జీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరగా మాకు మా మండలానికి 20 గ్రామాలు ఉంటాయి. చాలా మాకు ఉపయోగకరమైన హాస్పిటల్ కూడా నిర్మించారు. దానికి ఎక్కువగా సహకారం అందించారు మా ఎమ్మెల్యే గారు. మాకు సీఎంగా జగనన్న ఉన్నారని, అలాగే మాకు ఎమ్మెల్యే గారుగా అన్నాబత్తుని శివకుమార్ గారు శివాన్ని ఉండాలని మేము మా గ్రామ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనసేన పార్టీకి కారణం నాదెండ్ల మనోహర్ గారు చేసిన అభివృద్ధి దీనికి కారణం. ఆయన గతంలో 10 సంవత్సరాల క్రితం చేసిన అభివృద్ధి ఇప్పుడు చేస్తాడని మా నమ్మకం. వలభాపురంలో వాటర్ ట్యాంక్ కట్టించారు. దానివల్ల ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి జనంకి ఆయన చేసిన పని ఈ రోజుకి అందరికీ తెలిసింది. అంటే వాటర్లో ఫ్లోరైడ్ వచ్చి సమస్యలు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. మాకు ఇప్పుడు ఆయనకు అభివృద్ధి చేసి ఆయన గెలిస్తే ఇంటింటికి కొలాయిస్తాడని మా నమ్మకం. మాకు కృష్ణానదిపై సప్తా కట్టిస్తాడని ఆయన వాగ్దానం చేసినాడు. ఆయన గెలిచిన తర్వాత గ్యారెంటీ చేస్తాడని మా నమ్మకం. అది దానివల్ల మా మండలానికి తెనాలి నియోజకవర్గానికి చాలా వాటర్ సమస్య తీరేదని మేము నమ్ముతున్నాం. శివానికి వేస్తాం. శివాన్ని అన్ని మంచి పనులే చేశారు. పథకాలు అంటే ఏమి రాలేదు కానీ స్థలం మాత్రం వచ్చింది కాలనీలో, జగనన్న కాలనీలో. మా పిల్లలు ఇద్దరు చదువుకున్నారు కానీ ఏమి కాలక్షేపం అంటే పడలేదు. మళ్ళీ జగనన్నే రావాలి. శివానికే ఒకటే. నాకు ఎదవరాల పెన్షన్ వస్తుంది, ఇళ్ల స్థలం వచ్చింది నేలపాళ్ళు, అందుకని ఆయన గారిని గెలిపించుకుంటాం. శివానికి వేస్తాం. మాకు ఇళ్ల స్థలం వచ్చింది, శివాన్ని గెలిపించుకుంటాం. శివానికి జగన్కి వేస్తాం. మాకు పథకాలు ఇచ్చాడు కాబట్టి మాకు రుణమాఫీ చేసాడు, 18 ఏళ్ళు ఇచ్చాడు. శివానికే వేస్తాం. మేమందరం సిద్ధమే చేద్దామని. మన ఎమ్మెల్యే శివన్న గారు 5 సంవత్సరాలు బాగా అభివృద్ధి చేశారు. ఈ తడవ కూడా మన తెనాలి గెలిపించుకొని 5 సంవత్సరాలు బాగా అభివృద్ధి చేసుకుందామని శివన్నకే ఓటు వేసి గెలిపించుకుందాం. జై శివన్న. నాదెండ్ల మనోహర్ గారు వేద్దాం అనుకుంటున్నామండి. ఏపీటం కూడాను. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారు గతంలో కూడా చాలా పనులు చేసి పెట్టారు. కేవలం మా పేరు మస్తానులండి. మైనారిటీస్కి శ్మశానం చుట్టూ పహారీ కట్టించారు. మైనార్టీ మా సాయిలపాలెం మొత్తం రోడ్లు వేయించారు. షాదీ ఖానాకి 7 లక్షలు పెట్టి రిపేర్ చేయించారు. గతంలో చేసి ఉన్నారు కాబట్టి ఈసారి వస్తే ఇంకా అభివృద్ధి చేస్తారనే నమ్మకం మీద ఆయన ఓట్లు వేద్దాము, వేపిద్దామని కోరికతో ఉన్నామండి. మనోహర్ గారు చేసిన అభివృద్ధి ఇంకేమైనా ఉన్నాయా? మనోహర్ గారు చేసిన అభివృద్ధి చాలా ఉందండి. చెవులూరులో వంతెన పడిపోతే ఒక 4 రోజుల్లో వంతెన కట్టించిన ఘనత ఒక మనోహర్ గారికి దక్కింది. రోడ్లు నందేలుగు నుంచి మన కొల్లిపర దాకా డబుల్ రోడ్లు చేశారు. ఇవాళ రోడ్లన్నీ గొంతులుగా ఉన్నాయి. ఆయన గారు వస్తే మళ్ళీ ఆ గొంతులన్నీ మళ్ళీ రోడ్లు బ్రహ్మాండంగా చేస్తారనే నమ్మకంతోనే ఆయన గెలిస్తేనే మనకి అభివృద్ధి అయ్యిద్ది అనేది ఆలోచన ఒకటి ఉంది. అందులో మన తెనాలి గారు కొల్లిపురం మండలం నెంబర్ స్థానం తీసుకెళ్తాను గతంలో చెప్పారు. ఇప్పుడు అదే మాట చెబుతున్నారు. చెప్పింది చేస్తారనే నమ్మకం మాకు ఉంది. అందుకోసం మేము మనోహర్ గారికి వేయటానికి డిసైడ్ అయిపోయాం. వేపిస్తాం కూడా. కారణం తెనాలి నియోజకవర్గం ఎప్పుడు లేని నెంబర్ 1 అభివృద్ధిలో తీసుకొచ్చాడు నాదెండ్ల మనోహర్. ఇప్పుడు శివన్న అంత ఏమి లేదు. సంక్షేమం అయితే ఇచ్చాడు, అది ఎందుకు పనికిరాని సంక్షేమం. అవి కూడా కోతలు పెట్టాడు. కాబట్టి మేము గట్టిగా మాకు అమరావతి రాజధాని నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ మాకు ఆయువు పట్టు గుండె లాంటిది. ఆ 2 కావాలి కాబట్టి మేము కూటమికి ఖచ్చితంగా మంచి మెజారిటీతో కల్పిస్తాం. నంద్యాల దగ్గర 3 వంతెల నిర్మాణం, హనుమాన్పాలెం గుంటూరు డబుల్ లైన్ నిర్మాణం, ఇంకా అనేక వంతెలు లేదా చెవులూరు మురుకాలు ఆదరణ పొందన ఈదరణ పొందన అయ్యకు ఆయన శంకుస్థాపన చేశాడు. ప్రారంభోత్సవం 2 అయిపోయి ఖచ్చితంగా ఇంతవరకు ఎవరో చేయాల. మా స్థానిక శాసనసభ్యుడు 4 సార్లు గెలిచాడు, ఒక్కటి కూడా చేయాలి. అటువంటి వాటర్ కృష్ణా జలాలు తీసుకొచ్చాడు మూలమూలకి. తెనాలి టౌన్ కానీ, రూరల్ మండలం కానీ, మాకు కొల్లిపర గ్రామానికి, కొల్లిపర మండలంలో 18 గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు తీసుకొచ్చాడు భవిష్యత్ తరాల కోసం.